వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పోలింగ్. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు. కరీంనగర్ జిల్లాలో పోలింగ్ రోజు భారీగా పట్టుబడ్డ డబ్బులు. ఓటు హక్కు విని నేర్చుకున్న పలువురు ప్రముఖులు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని, ఇందుర్తిని మండలంగా చేస్తామని వెల్లడి. పంచాయతీ పోరులో సిరిసిల్ల జిల్లాలో తగిన పోలింగ్ శాతం. పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుగా నిదర్శనం. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వెల్లడి. కుటుంబ సభ్యులతో కలిసి శివపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్లాలో 79% పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. మంత్రి సమీక్షంలో పలువురు సర్పంచుల్లో కాంగ్రెస్కి చేరారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారులతో పాటు స్వాతంత్రులను అభినందించారు. నూతనంగా ఎన్నికైన పలువురు సర్పంచులు మంత్రి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిగురుమామిడి మండల ఇందుర్తి గ్రామ సర్పంచు చింతపూల నరేందర్ వార్డు సభ్యులను ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందించి మంత్రి సత్కరించారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాట్లు జరిగితే ఇందుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. చిగురుమామిడి నుండి కోహెడ్ వెళ్తున్న మార్గంలో బ్రిడ్జ్ పూర్తి చేస్తామని, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇందుర్తి గ్రామ అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని సర్పంచ్ వార్డు సభ్యులకు మంత్రి సూచించారు. రేకొండ గ్రామం నుండి ఇండిపెండెంట్గా సర్పంచ్గా గెలిచిన అల్లేపు సంతోష్, ఉప సర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మంత్రి సత్కరించారు. రేకొండ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన కొర్ర గోపాల్ వార్డు సభ్యులను మంత్రి అభినందించి సత్కరించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లు తీర్పు నిదర్శనమని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడ ప్రభావం చూపినా దాఖలా లేవని, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో 1-2 గ్రామాలు తప్ప బీజేపీకి స్థానం లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించాడని వ్యతిరేకిస్తున్నామని, ప్రధాన నరేంద్ర మోడీ మహాత్ముడి పేరు తొలగించకుండా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కే ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. కరీంనగర్లో ఖత్మే బుఖార్ ఆధ్యాత్మిక సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.
29న సోమవారం రాత్రి ఈషా నమాజ్ అనంతరం మద్రాస్ ఇస్లాఫుల్ బనాత్లో ఆలిం కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన యువతులు మహిళలకు ఖత్మే బుఖారీ చివరి పాఠాంశాన్ని బోధించే ఆధ్యాత్మిక బహిరంగ సదస్సును విజయవంతం చేయాలని మద్రాస్ ప్రిన్సిపల్ ముఫ్తీ ఫియూజ్ మొహాయుద్దీన్ కోరారు. కరీంనగర్ హుసేనీపురంలోని మద్రాస్ ఇస్లాఫుల్ బనాత్లో ఆధ్యాత్మిక సదస్సును పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధి గుజరాత్ దాబేల్, మద్రాస్ నుంచి మౌలానా కరీ రహ్మద్ అహ్మద్ అజేరీ హాజరవుతున్నట్లు చెప్పారు. మద్రాస్ అరేబియా హిఫ్తుల్ ఖురాన్ శాఖగా మద్రాస్ ఇస్లాఫుల్ బనాత్ బాలికలు యువతుల కోసం కరీంనగర్ పట్టణంలో స్థాపించిన ఆధ్యాత్మిక రంగంలో ఇస్లామిక్ విద్యలో అగ్రగామిక నిలుపమన్నారు. మద్రాస్ అరేబియా హిఫ్తుల్ ఖురాన్ కరీంనగర్ ముస్లిం సమాజ సేవల్లో గత 40 ఏండ్లుగా ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు. కరీంనగర్ ముస్లిం సమాజ ఆదరాభిమానాలతో, దాతలు సహకారంతో, ఇతోధికంగా విరాళాలతో ఈ 2 మద్రాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఖురాన్ తరువాత పెద్ద పుస్తకమేనని ఖత్మే బుఖారీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం పరదా సౌకర్యం ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అహ్మద్, హిఫ్త్ అబ్దుల్ రాఫే, తౌహీద్ తదితరులు పాల్గొన్నారు. लड़कियों के आलमियत के साल के मुकम्मल होने पर दरस इख्तिताम बुखारी का प्रोग्राम रखा गया है। ये प्रोग्राम 29 दिसंबर बरोज़ पीर बाद नमाज इशा MR गार्डन कश्मीर गड्ढे में मुनाकिद होगा और इस जलसे से मुखातब करने के लिए हज़रत मौलाना कारी रशीद अहमद साहब अजमेरी शेखुल हदीस जामिया अशरफिया रामदेव गुजरात से तशरीफ़ ला रहे हैं और उसके अलावा हज़रत मौलाना उमर अब्दुल कवी हुसामी साहब भी इंशाअल्लाह इस जलसे को मुखातब फरमाएंगे। तमाम हज़रात से गुजारिश है कि ख़त्म बुखारी के मौके पर भी दुआ कबूल होती है। आप हज़रात ख़त्म बुखारी के इस मौके पर ज़रूर शरीक हों और बुखारी के आखिरी हदीस का दर्स भी सुने। ख़वातीन के लिए पर्दे का माहौल इंतज़ाम है और जो हज़रात बाहर से आ रहे हैं करीमनगर से రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడతల్లో 79% పోలింగ్ నమోదయ్యింది. చివరి విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిను పరిశీలించారు. ఓటు విలువ తెలుసుకొని ఓటు హక్కు ఉన్నవాళ్లు విధిగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 3 విడత 25,324 మంది ఓటర్లకు గాను 99,183 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు 79.14% పోలింగ్ నమోదు అయిందని చెప్పారు. పోలింగ్ సరళిని కౌంటింగ్ పరిస్థితిని పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వరరావులను డీఎస్పీ నాగేంద్రదాచారి, డిఆర్డీఓ శేషాంద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా ఉపాధి కల్పన అధికారుల తహసీల్దారు రామచందర్, మారుతిరెడ్డి, సుజాత, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ రసవత్తంగా సాగడంతో పలుచోట అభ్యర్థులు ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేసి పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లాలో 3 విడతల్లో 316 గ్రామ పంచాయతీలో పోలింగ్ నిర్వహించారు. చివరి విడతగా 111 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి ఓట్లు లెక్కించారు. చివరి విడతల్లో పలువురు ప్రముఖులు ఓట్లు వేశారు. వీనవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో మాజీ రాజ్యసభ సభ్యులు
కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో చివరి ప్రయత్నంగా అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ ఎదుట ఓ వ్యక్తి వద్ద నుండి 50,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్లో పోలింగ్ బూత్ ముందు ఓ వ్యక్తి వద్ద 28,500 రూపాయలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంకలో పోలింగ్ సందర్భంగా టెన్షన్ వాతావరణ ఏర్పడింది. ఎమ్మెల్యే అనుచరుడిపై యూట్యూబ్ ఛానల్ ఎండి ఉదయ్ కుమార్ రెడ్డి అనుచరుడు పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పోలీసులు భారీగా మోహరించారు. సిపి గౌస్ ఆలం సైతం వీణవంకలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసి ఫలితాలు వెల్లడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 80% పైగా పోలింగ్ నమోదైనప్పటికీ సిరిసిల్ల జిల్లాలో 3 విడతలు సగటున 79% పోలింగ్ నమోదయ్యింది. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలు ఉండగా 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా పోటీ నెలకొన్న 2003 గ్రామ పంచాయతీలకు 610 వార్డులకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. చివరి విడతలుగా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట్, ముస్తాబాద్ మండలిలో 91 గ్రామాల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించగా ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు ఉండడంతో ఎస్పీ మహేష్ బి గీతే ప్రత్యేక దృష్టి పెట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లు నిర్ణయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ నిర్వహణకు 730 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఏఎస్పీ తెలిపారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 2 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అధికారులు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1224 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 3 విడతల్లో ఓటర్లు పోటెత్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85% పోలింగ్ నమోదయ్యింది. ఉమ్మడి జిల్లాలోని 60 మండలాల్లో 1226 గ్రామ పంచాయతీలకు గాను 68 గ్రామాల సర్పంచ్ పదవులు, 2825 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. హైకోర్టు స్థాయితో సైదాపూర్ మండలంలో 2 గ్రామ పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్లు జారీ కాకపోయినప్పటికీ చింతలటానల్లో గుండెపోటుతో మృతి చెందిన మురళి సర్పంచ్గా గెలిచినప్పటికీ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పెద్దంపేట సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ అధికారులు తిరస్కరించడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. 4 గ్రామాలను మినహా మిగతా 1222 గ్రామాలు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అందులో మెజారిటీ పంచాయతీలను దాదాపు 60% పైగా సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. 2వ స్థానంలో టీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ నిలిచింది. నూతన సర్పంచులు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరిస్తారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొమ్రి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శివాజీ ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది.
సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న శివాజీ స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ఆసుపత్రులకు తరలించినప్పటికీ అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతానికి భార్య, కుమారుడు ఉన్నారు. శివాజీ మృతానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. యూపీఐ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కలియుగంలో రాముడి లాంటి గాంధీ పేరును ఎలా మార్చుతారని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. పథకాన్ని వ్యవసాయ రంగానికి కూడా అనుసంధానం చేసే అదే పేరును అలాగే ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 100 రోజుల పాటు కూలీ పని కల్పించేలా చేపట్టిన పథకంలో 120 రోజులకు పెంచటాన్ని స్వాగతిస్తున్నామని, గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగాయంటే ఉపాధి హామీ పథకమేనని, అయితే గాంధీ పేరుతో ఉన్న మంచి పథకాన్ని పేరు మార్చకూడదని జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పోలింగ్. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు. కరీంనగర్ జిల్లాలో పోలింగ్ రోజు భారీగా పట్టుబడ్డ డబ్బులు. ఓటు హక్కు విని నేర్చుకున్న పలువురు ప్రముఖులు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని, ఇందుర్తిని మండలంగా చేస్తామని వెల్లడి. పంచాయతీ పోరులో సిరిసిల్ల జిల్లాలో తగిన పోలింగ్ శాతం. పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుగా నిదర్శనం. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వెల్లడి. కుటుంబ సభ్యులతో కలిసి శివపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్లాలో 79% పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.